Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare, Hare Rama, Hare Ram, Hare Rama, Hare Ram, Rama Rama, Ram Ram, Hare Hare. Hare Hare. जय श्री राम भगवान की, Jai, श्री प्रभुपाद की। Jai. So, how was Abhishekam? Super. Hare Krishna. Only 4 members are saying here. How was Abhishekam? Hari Bol. What are the people at the back? How was Abhishekam? Hari Bol. Hari Hari Bol. Next is a penciled rice. అభిషేకం ఎలా ఉంది? Hari Bol. అభిషేకం ఎలా ఉంది? Hari Hari Bol. భగవంతుని అభిషేకం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఆ భగవంతుని యొక్క అభిషేక మహోత్సవం ఏమిటంటే కన్నులకు పండుగ, కన్నుల పండుగ జరిగింది. It's a festival for the eyes, it's festival for the heart, festival for the mind. భగవంతునికి అభిషేక మహోత్సవం అనేటువంటిది నేత్రోత్సవం, కన్నులకు పండుగ, హృదయానికి ఉత్సవం, మనస్సుకి మహోత్సవం. As I told earlier, Lord's Abhishekam is very, very auspicious. అందుకే నేను ముందు కూడా మనం చెప్పుకున్నాను, భగవంతుని యొక్క అభిషేకం అనేటువంటిది చాలా చాలా మంగళకరమైనది, శుభకరమైనది. We are very fortunate to sit and watch Abhishekam for so much time. నిజంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత సుదీర్ఘ కాలం, ఇంత సమయం లేక మీరు చక్కగా సహనంతో కూర్చొని భగవంతుని యొక్క అభిషేకాన్ని జరిగించారు. People struggle. We are dying to death. Lord Balaji's Abhishekam, to see Balaji Abhishekam. చూడండి, బాలాజీ అభిషేకం దర్శించాలంటే ఎంత కష్టపడతారు. బాలాజీ అభిషేకం చూడాలని ఎంతో పరితపిస్తారు. Here come out of your sitting down, nice Abhishekam with a kirtan. అది ఇక్కడ భగవంతుని యొక్క అభిషేకాన్ని మనం చక్కగా సంకీర్తనతో కూడి ఎంతో సంతోషంగా ఒక సౌకర్యవంతంగా కూర్చొని మనసారా భగవంతుని అభిషేకాన్ని మనము దర్శించాం. So we are glorifying the Lord. This particular verse we took up. Aishwarasya Samakrasya Veerasya Ajishriya Gnana Vairagya Sannam Bhalam Itim Dhana. When he came up to Shriya, Lord is very, very beautiful. Nava Evanam, Inavadru old at all. So, భక్తులు దయచేసి ఏంటంటే స్వామి అలంకారం జరుగుతుంది, 2 నిమిషాలు అది పూర్తవుతాయి. ఈ జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీ శ్రీ రాధాగోవింద మహామంగళహారతి జరుగుతుంది. ఆ హారతిని, ఈ అభిషేకం తర్వాత జరిగేటువంటి పూర్తి సంపూర్ణ హారతి, ఈ సంపూర్ణ హారతిని చూసి తర్వాత ఏకాదశి ప్రసాదం అనేది కూడా ఏర్పాటయ్యింది. భక్తులందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, ఇందులో మనం చర్చనీయ అంశం భగవాన్. ఎవరు ఆ భగవంతుడు అంటే షడైశ్వర్య సంపూర్ణుడు అని. ఆ షడైశ్వర్య సంపూర్ణుడు అనే మాట వచ్చినప్పుడు ఆ భగవంతుని యొక్క గొప్ప గుణగణాలను వైభవాన్ని చెప్పుకునేటప్పుడు ఆయన యొక్క కీర్తన గురించి మనం చెప్పుకున్నాం. ఎంతో గొప్ప కీర్తన ఉంటుంది అని చెప్పేసి ఆయన గురించి చెప్పుకున్నాం. so we discussed few points out of Shriya, the most beautiful. Lord is very, very beautiful. Nava Evanam. Always a good 16 years old boy. తర్వాత శ్రీ అంటే భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపం యొక్క అందం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పుకున్నామంటే భగవంతుడు నిత్య నవ యవ్వనుడుగా, ఎప్పుడు కూడా 16 ఏళ్ళ ప్రాయం కలిగినటువంటి యవ్వనుడుగా భగవంతుడు ఎప్పుడు అదే రకమైనటువంటి దర్శనమిస్తాడు. And all the devatas, the Cupid is very, very beautiful. Manmata. The most beautiful person is Manmata Cupid. మరి ఈ దేవి దేవతల యుద్ధం ఉన్న వాళ్ళలో మన్మధుడు చాలా చాలా, అంటే దేవి దేవతలు అందరూ కూడా ఎంతో అందమైనటువంటి వాడు మన్మధుడు. So Manmata has 5 arrows. When you shoot the arrows, naturally one get agitated. మన్మధుడి దగ్గర 5 ప్రాణాలు ఉంటాయి. ఆ 5 ప్రాణాలు కనుక అనుసంధానం చేశాడంటే ఖచ్చితంగా ఎవరైనా సరే సహజంగా కలిసిపోతారు. We know that what they tried with Lord Shiva, and Lord Shiva burned into ashes. ఇది మనకు తెలుసు. మనలో ఒకసారి ఏదైనా బాణ ప్రయోగం సూర్యుని చేశాడు. సూర్యుడు వెంటనే తన యొక్క క్రోధంతో కాల్చి గుర్తు చేశాడు. So invite everyone, every one of us, everyone in the creation, if you use 5 arrows, just agitate them. అందుకని మనుషులు అందరి మీద ఈ బాణాలు ప్రయోగిస్తుంటాడు. మనందరి మీద, సృష్టిలో జీవులందరి మీద ప్రయోగిస్తారు. 5
ప్రయోగించి సమస్త జీవుని కూడా ఆయన కలత పరచగలుగుతాడు. So once you have planned, let me go to Krishna. Krishna never is a lot of girls or gopis. Let me go and shoot an arrow at Krishna. అప్పుడు ఒకసారి ఉన్నటువంటి శ్రీకృష్ణుని గురించి విని ఆ శ్రీకృష్ణుడు ఎంతోమంది గోపికలు అక్కడ నృత్యం చేస్తుంటాడంట. ఆ కృష్ణుడి మీద నేను ప్రయోగం చేయాలని చెప్పేసి ఆ కృష్ణుడి మీద నేను నా బాణాలు ప్రయోగం చేయాలని చెప్పి మన దగ్గర వచ్చాను. So we take the bow and arrow, we look at Krishna from distance. He just marked him actually, aim at him. I was about to shoot the arrow. మూడు క్షణాలు ఆయన ఇల్లు బాణం తీసుకున్నాడు. కృష్ణుని చూశాడు. కృష్ణుడిని చూసి ఆ బాణాన్ని సంధించబోయాడు. I was sure what happened, the beauty of Lord Krishna's eyebrow. The eyebrow was so beautiful, he felt unconscious. బాణం వదిలిపెట్టబోయాడు. మీరు భగవంతుని చూశాడు ఒకసారి. భగవంతుని యొక్క కనుబొమ్మను చూశాడు. భగవంతుని కనుబొమ్మను చూడగానే మన్మధుడు భ్రాంతి చెంది అక్కడే సూర్యముఖిని పడిపోయాడు. There's the beauty of Lord's eyebrow. అంటే భగవంతుని యొక్క కనుబొమ్మ అంత అద్భుతమైనటువంటి అందాన్ని కలిగింది. So the scripture says so, you don't remove these lusty desires from the heart, you look at the eyebrow of the Lord. అందుకని శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే మనమందరం కూడా హృదయంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కోరికలను తొలగించుకోవాలి అని చెప్పేసి అంటే దానికి ఏ విధంగా అని అంటే భగవంతుని యొక్క కనుబొమ్మని చాలా చక్కగా మనం దర్శించాలి అని చెప్పేసి అన్నారు. The eyebrow is being seen and worshipped with all the unnecessary desires in the heart, because working very strongly will be removed. మేము ఎప్పుడైతే భగవంతుని కనుబొమ్మను మనం చక్కగా దర్శిస్తామో హృదయంలో ఏవైతే అనవసరమైనటువంటి భౌతికమైనటువంటి కోరికలు ప్రాకులాడుతూ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిర్మూలించవచ్చు. Next is Jnana. Jnana. Why not just tell you Jnana? Knowledge. Lord's knowledge, all the knowledge is given, is the attribute. తర్వాత జ్ఞానం. జ్ఞానం అంటే భగవంతుడు ఏదైతే జ్ఞానం ఇచ్చాడో అది సర్వోత్కృష్టమైనది. దానికన్నా మించిన లేదు. Anybody can speak Bhagavad Gita. Somebody can explain anything like Bhagavad Gita. ఎవరైనా సరే భగవద్గీత చెప్పగలరా? భగవద్గీతలాగా ఎవరైనా సరే ఆ సంబంధితమైన జ్ఞానం గురించి మాట్లాడగలరా? Is there any better knowledge in this creation more than Bhagavad Gita? భగవద్గీత కన్నా కూడా శ్రేష్టమైన జ్ఞానం ఏదైనా సరే ఈ సృష్టిలో ఉండే. I read Bible, full Bible I read, understood. Quran partly I read. రోజు చెప్తున్నాను నేను బైబిల్ మొత్తం చదివాను. చదివి దాన్ని అర్థం చేసుకున్నాను. అలానే ఖురాన్ ఏదో కొద్దిగా చదివాను. I know the success of the Quran also, but there is no match to the Bhagavad Gita. కానీ భగవద్గీత విషయానికి వస్తే భగవద్గీతకు సాటి అనేటువంటిది లేదు మనకు. The Vedic literature is also speciality. In the Bible, God has been explained. In Quran, God has been explained. And the Vedic scriptures, Bhagavad Gita and Bhagavatam, God is explained in detail. ఏమంటే వైదిక శాస్త్రాలు గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఈ మత గ్రంథాలే భావించిన బైబిల్లో కానీ కురాన్లో కానీ భగవంతుని గురించి ప్రస్తావన వివరించబడింది. కానీ వైదిక శాస్త్రాల విషయానికి వస్తే భగవద్గీత శ్రీమద్ భాగవతాలలో భగవంతుని గురించి విస్తారమైనటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ ఉందన్నమాట. Personality, God. How does he look? What he speaks, where he stays, what he likes to eat, all the details, every feature of the law has been explained. అక్కడేంటంటే ఆ భాగవతంలో భగవంతుని యొక్క ప్రతి వివరణ అందులో సవివరంగా వివరించబడి భగవంతుని పేరేంటి, ఊరేంటి, ఆయన ఏం తినడానికి ఇష్టపడతాడు, ఆయన ఎక్కడ ఆయన సంచరిస్తూ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఏ సమయానికి ఏ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు, మొత్తం భగవంతుని గురించి పూర్తి వివరాలు ఆ భాగవతంలో ఇవ్వబడ్డాయి. These details only knows around the world. This is when Srila Prabhupada put the message of Bhagavad Gita and Bhagavatam to the world, they were astonished. Today, see millions of people around the world chanting Hare Krishna, practicing Bhagavad Gita and Bhagavatam because of Srila Prabhupada gave this Vedic knowledge around the world. ఈ వివరాలన్నీ కూడా ఎవరికి తెలియదు, ప్రపంచవ్యాప్తం భగవంతుని గురించి ఈ వివరాలు. అందుకని స్వామి ప్రభుత్వాలు వారు ఏం చేశారంటే భగవద్గీత భాగవతాలు రెండు తీసుకొని పాశ్చాత్య ప్రపంచానికి వెళ్ళి అక్కడ
భగవంతుడి గురించి వివరాలను వాళ్ళకి తెలియజేసి వాళ్ళని భక్తులు చేస్తే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల వేల లక్షలాది మంది మన యొక్క వైదిక శాస్త్రాలను గౌరవిస్తున్నారు, అందులో ఉన్నటువంటి విషయాన్ని చదివి అర్థం చేసుకుని ఆచరిస్తున్నారు. ISKCON temple in Delhi. The Delhi World Temple was inaugurated in 1997. Then the Prime Minister Vajpayee came to the inauguration. 1997 సంవత్సరం అది ఢిల్లీలో ఉండే ఇస్కాన్ మందిరాన్ని ప్రారంభోత్సవ మహోత్సవం జరుగుతూ ఉంటే దాన్ని ఆ ప్రారంభోత్సవానికి వచ్చేసారు. అప్పట్లో ఉన్న ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వచ్చారు. Vajpayee came before the whole program, he was there, inaugurated. Finally gave a lecture, then he mentions this. మందిర ప్రారంభోత్సవ వేడుకకి వాజ్పేయి ప్రధానమంత్రి వచ్చారు. మొత్తం కార్యక్రమంతో ఉన్నారు. చివరిలో ఆయన తన ప్రసంగం పెట్టు ఆ ప్రసంగంలో ఈ విషయం తెలియజేశారు. He said, I was in Russia. That time he was not Prime Minister. He was from the external affairs minister. He was in Russia with his friend. Once the car broke down. The car broke down, they were stuck up in the highways. They were just in the highways, because of some other vehicle, it had. ఆయన చెప్తున్నాడు మన ప్రసంగంలో, ఒకసారి నేను రష్యా దేశంలో ఉన్నప్పుడు అక్కడ సంచరిస్తున్నాను. అప్పుడు ఆయన ప్రధానమంత్రి, ఇప్పుడు విదేశీ వ్యవహారాల మంత్రి ఉన్నాడు. అప్పుడు ఆయన కారులో ప్రయాణం చేస్తున్నాడు. ఏదో నవమంత్రి వచ్చి కారు ఆగిపోయింది. కారు ఆగిపోయి వేరే ఏదైనా వాహనం తీసుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. Looking for a vehicle, one truck came. Truck was driven by one driver, truck driver. సరే అప్పుడు ఏదో ట్రక్ వచ్చింది, చూశారు. ఆ ట్రక్ ఎవరో ఒక వ్యక్తి ఆ ట్రక్ను ఇక్కడ తీసుకొచ్చారు. So Vajpayee and his friend, they got into the truck around the driver, in the front seat. సరే ఎవరు ఆ ట్రక్ ఆపారు. ఆపి అందులో వాజ్పేయి ఆయన డ్రైవర్ ఇద్దరు కూడా ఆ ట్రక్ ఎక్కి అందులో అక్కడ ముందు కూర్చున్నారు. So then the broken English, the truck driver started asking who exactly they are. They're from there, they're from India, they're very happy. అక్కడ పట్టినటువంటి డ్రైవర్ వచ్చినటువంటి ఆంగ్ల భాషలో చిన్నగా అడుగుతున్నాడు, మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, భారతదేశం నుంచి అంటే భారతదేశంలో ఎక్కడి నుంచి వచ్చారు అని వివరాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. In Russia, this truck driver started preaching Bhagavad Gita to Vajpayee and his friend. ఆ విధంగా రష్యా దేశస్తుడు ఆ డ్రైవర్ ఆయన ఏం చేస్తున్నాడు, ఆ వచ్చిన ఆంగ్ల భాషలోనే వాజ్పేయికి అతని డ్రైవర్కి భగవద్గీతను ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. And he was chanting the slokas from Bhagavad Gita and explained to Vajpayee. Vajpayee was wonderful. భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చెప్తూ అతను డ్రైవరు ఆ శ్లోకాలను చక్కగా వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది చూసి వాజ్పేయి ఆశ్చర్యపోయాడు. He mentioned in the temple opening, this is the job done by Srila Prabhupada. How he has spread this Bhagavad Gita and Bhagavad knowledge around the world. ఢిల్లీ మందిర ప్రారంభం, ఇస్కాన్ ఢిల్లీ మందిర ప్రారంభించిన సమయంలో అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి ఆ కార్యక్రమానికి వచ్చి అక్కడ భక్తుల దగ్గర ఈ విషయం చెప్పారు. నేను ఆ రోజు నాకు రష్యాలో జరిగినటువంటి అనుభూతిది ఇది. స్వామీజీ ప్రభుపాద వారు ఏం చేశారు ఈ ప్రపంచానికి అంటే ఇది ఆయన చేసింది. ఎవరో రష్యా చేస్తూ అతను నేను అక్కడ బండి ఆమెకినందుకు నాకు భగవద్గీత ప్రచారం చేస్తున్నాడు. ఆ విధంగా ఈ సనాతన ధర్మాన్ని ఇంత విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఆ ఘనత ప్రభుపాదుల వారిదే అని చెప్పారు. Knowledge given by Krishna, Bhagavad Gita knowledge, very appealing. We people don't read. We Indians, Hindus don't read it. Christians they read the Bible. Islamics they read the Quran, but we don't read it. వాస్తవంగా భారతీయులుగా హిందువులుగా మనం అనేక దివ్యమైనటువంటి వైదిక గ్రంథాలను మనం చదవం. మీరు గమనించినట్లయితే క్రైస్తవులు చక్కగా బైబిల్ చదువుతారు, మందులు గుర్రాలు చదువుతారు. కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళు అసలు సొంత గ్రంథాన్ని చదవరు. Without reading, we are imagine to read the scriptures regularly, what will happen to us? ఆలోచించండి. శాస్త్రం చదవకుండా ఉండి కూడా మనం ఎంతో బాగున్నాం అంటే ఎంతో మంచిగా ఉన్నాం. అది శాస్త్రం వెళ్తే ఇంకెంత గొప్పవాళ్ళు మొత్తం ఆలోచించండి. So Chaitanya Mahaprabhu says, Bharata Bhunte Vage Manishikanaya Janma Sakata Kari Karavakara. After taking birth in Bharata, make your life very successful. After making your life successful, help the whole world.
అందుకని చైతన్య మహాప్రభు మనకి ఏం చెప్పారంటే భారత భూమికి పోయే మనుష్యులు జన్మన్నారు. ఈ భారత భూమిలో పుట్టారు, అదే మనుషుల్లో పుట్టారు, ఎంతో అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతుడు కాబట్టి ఏమంటే ఏం చేయవలసింది అంటే జన్మ సార్థకతలు. ముందు నీ జన్మను సార్థకం చేసుకోవాలి. నువ్వు ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకోవాలి. తర్వాత పరోపకారం, నువ్వు పరోపకారం చేయాలి. నువ్వు పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నువ్వు 10 మందికి పంచాలి అని చెప్పాలి. The whole world is looking towards India. You all know India is a land of spirituality. India is a land of spirituality, not of technology. We are trying to be successful, but spirituality is our subject. ప్రపంచం అంతా భారతదేశంలో చూస్తుంది. దేని భారతదేశం అంటే ఇది ఆధ్యాత్మిక భూమి. సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి చెందాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి, విజయవంతం అవుతున్నారు సరే. కానీ అసలు సహజంగా మామూలుగా భారత భూమి అంటే ఇది ఆధ్యాత్మిక భూమి. కాబట్టి ఆధ్యాత్మికత కోసం ప్రపంచంతో భారతదేశాన్ని చూస్తుంది. So in Bangalore, one devotee came to our temple in Bangalore from Germany. భక్తుడు జర్మనీ రోజు బెంగళూరులో ఉన్నప్పుడు ఒక భక్తుడు జర్మనీ దేశం నుంచి వచ్చి బెంగళూరుకి వచ్చి కలిశారు. So we do some shopping. I was a devotee from Germany, in Germany together. We went shopping and I started asking many questions. We were familiar with the German things, I was familiar with India. ఇల్లు కూడా ఏదో కొనుగోలు చేయడానికి పదార్థాలు వెళ్ళారు. జర్మనీలో ఉన్నటువంటి వాతావరణం ఆయన చెప్తున్నాడు, భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణం కబుర్ చెప్తున్నారు. Then I asked him a question. You went to India for the first time. How do you find India? తర్వాత ప్రశ్న అడిగారు అన్నమాట. అవును మీరు భారతదేశానికి మతం చూసారు వచ్చినారు కదా, ఎలా ఉంది భారతదేశం? ఏమనిపిస్తుంది భారతదేశం చూస్తే? He's a devotee. He's a devotee. You know, how long we went to the market to buy what? Kavacha. To buy a kavacha, he got free kavacha, silver kavacha, some 500-600. I asked him why. He said, this kavacha I want to open it and put Vrindavan mud inside it. And another kavacha I want to put Jagannath Puri mud in it. And another kavacha I want to put Dwarka mud in it. And wait. ఈ ఎందుకు బజార్కి వెళ్ళాలంటే ఈ కౌశాల కొనుగోలు ఉంటాయి కదా, కౌశాల ప్రయత్నం కదా. దేని అంటే ఆయన ఎందుకు ఇవన్నీ సరిగ్గా అంటాడు, నేను ఒక కౌశంలో ఒక ప్రయత్నంలో విజ్ఞాన దూరం పెట్టుకోవాలి. అలాగే దాంట్లో నేను జగన్నాథ పురి తర్వాత ఇంకో కౌశంలో ద్వారకాపురి, ఆ ద్వారకాధీశ్వరుడు ద్వారకాపురికి దూరం పెట్టుకొని ఆ విధంగా ఆ ప్రయత్నం నేను వెళ్ళ ధరించాలి. అందుకే ఈ కౌశలం కావాలి అని చెప్పాడు. I was very impressed. I asked him, when you came to India, how do you get? చాలా ఆ మాట ఎంతో అబ్బురికి వచ్చింది అన్నమాట. చాలా ఆశ్చర్యంగా మనకి అవును భారతదేశానికి వచ్చారు వాళ్ళు ఏమనిపిస్తుంది అని అడిగారు. He said, when I got down in India, in Bombay, when I came out from the airport, I was shocked. అని చెప్పాడు. నేను భారతదేశానికి వచ్చాను, విమానాశ్రయంలో దిగి నేను కార్లో ప్రయాణిస్తూ వస్తుంటే నేను చూసి అక్కడ వాతావరణం ఎలా ఉంది భారతదేశంలో చూసి నేను విభ్రమించింది. బాంబే ఇక్కడైతే బాంబే. I asked him, why you were surprised, why you were shocked? ఎందుకు కలిసిపోయావు, ఎందుకు నీకు అంత విభ్రాంతి కలిగించే విషయం ఏమైంది అని అడిగారు. You know what he said? I saw everybody wearing pants and shirts. ఆయన అన్నాడు, ఏమి వచ్చేది జరిగిందంటే నేను విమానాశ్రయం నుంచి కార్లో వచ్చి చూశాను, అందరూ కూడా ప్యాంట్లు చుట్టాలు కలిసి ఉన్నారు. I thought Bharata Bhumi, India means all like Bhima, Arjuna, Saradeva, Nakula, Bhavanchandra, Gopri, Kurta, having earrings, having pillar, and the Bharata Bhumi will be like that. ఆయన అంటున్నాడు, నేను చదివిన బట్టి నేను తెలుసుకున్నాను బట్టి నేనేమంటున్నానంటే భారతదేశం చెప్తున్నాను, భారతదేశంలో ఎలా ఉంటుందంటే అక్కడ వాళ్ళు ఎవరైతే నేను చరిత్ర చదివినటువంటి భక్తులు ఉన్నారు, రామచంద్రుడు కావచ్చు, ఈశ్వరు మహారాజు, ప్రహ్లాదు, ఇట్లా వీళ్ళలాగా చక్కగా ఒక గౌతు కుర్త కట్టు బొట్టు తిలకము ఇలాంటివన్నీ కూడా ఉంటాయని చెప్పేసి నేను అనుకున్నా. I must say, I was so surprised. What happened to India?
Why India has become like this? ఈ రోజు దిగు వచ్చిన పరిస్థితి చూస్తే పూర్తిగా కారణాలు ఎందుకు భారతదేశంలో అయింది, భారతదేశంలో పరిస్థితి ఎందుకు ఈ విధంగా దిగజారిపోయింది, What is the reason? అది కారణం ఏంటి? We don't read our scriptures. మనం మన శాస్త్రాన్ని చదవడం లేదు. We read Bhagavad Gita, Srimad Bhagavatam, Ramayana. We get attached to it. Oh, life will change. నేను భగవద్గీత భాగవతం రామాయణం కూడా చదివాలనుకోండి, మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి విషయాలు ఎప్పుడో చదువుకోవడం దాని పట్ల మీకు బంధం ఏర్పడుతుంది. So this German, young man, doctor, he gave his doctorship. This young man, very guilty and Buddha and Buddha. చిన్న ఇతను ఇప్పుడు ఎవరైతే జన్మకి వచ్చాడు కదా అతను అసలు యువకుడు, అతను వైద్యుడు, అతను తిరుగుతున్నాడు. ఎవరి గౌతి కుర్త ధరించి ఆయన తిరుగుతున్నాడు. వైద్యుడు అయినా సరే గౌతి కుర్త ధరించి తిరుగుతున్నాడు. What I mean? Knowledge, jnana. You understand the very knowledge, you do miracles. వైద్యుడు గారు గౌతి కుర్త ధరించి తెలుగు ధరించిన దగ్గర పెట్టి ఎందుకు ఆలోచించుకుంటున్నాడు? జ్ఞానం, భగవత్ జ్ఞానం ఎప్పుడైతే ప్రాప్తిస్తుందో దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్నాడు. Jnana, vairagya, seva, samman, bhavi, vinayasa. I get that knowledge. Bhagavad Gita. What is knowledge? Rajavidya, Rajapurya, Pavitra, Vilamuttama, Pratyakshāvimam dharmam, sukham praktam avivayam. Arjuna, this knowledge is the truth of knowledge and the secret of secrets. ఎందుకు ఎందుకంటే భగవద్గీత జ్ఞానం ఉండేది కూడా అవివేకం పడారు. వృత్తితో వైద్యుడైనా కానీ భగవద్గీత ఆయన చక్కగా తన వృత్తులను నిర్వహిస్తున్నాడు. కారణం ఆ భగవద్గీత గొప్పతనం. ఏడు భగవద్గీత జ్ఞానం భగవద్గీత చెప్పాడు, రాజవిద్య రాజవిద్య పవిత్రంగా జరుగుతుంది. మధ్యలో నేను బోధించిన భగవద్గీత జ్ఞానం రాజవిద్య, విద్యలో కల్లా రాజవంటి రాజగురు రహస్యాలకు పరమ రహస్యమైనటువంటి ఇది అత్యంత ఉత్తమమైనటువంటిది అని చెప్పుకొచ్చాను. Rajavidya, Rajapurya, Pavitra, Pavitra, Uttamam. This talks of the spiritual world, not the material world. Ut means there is a world. Tama means material world. Tamasic, very ignorant world. Right about this, that is Uttama. ఉత్తమ రాజవిద్య రాజవిద్య పవిత్రం, ఇది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ భగవద్గీత జ్ఞానం. ఉత్తమ ఉత్తమ అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా తమగుణం అడుగారు. ఉత్తమ అంటే ఈ భౌతిక జగత్తు యొక్క వాతావరణానికి అతీతంగా ఆధ్యాత్మిక జగత్తు యొక్క వాతావరణం గురించి మనకు తెలియజేస్తుంది, మనం ఉన్నతి చెందేటట్టు చేస్తుంది. అందుకే దాన్ని ఉత్తమ అన్నారు భగవద్గీత జ్ఞానం. Right. Raised from this material world. ఉత్తమ ఉత్తమ అంటే తమ అంటే తమగుణం అంటే భౌతిక జగత్తు, భౌతిక జగత్తు నుంచి మీరు బయటపడండి. Shravana Dharma. With his knowledge, we can sense very easily in Bhagavad Gita. ప్రత్యక్షావరణ అంటే భగవద్గీత జ్ఞానం ద్వారా ఎవరైనా కానీ తనకి స్వీయ అనుభూతిలో ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చు. And there's the last and not says, Sukham Praktam avivayam. This knowledge will make you very, very happy. అందుకని ఎవరైనా సరే ఆచరణాత్మకంగా భగవద్గీత చదవచ్చు, ఆచరించవచ్చు. అంతేకాకుండా ఏం చెప్తున్నారు, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, అత్యంత గొప్ప ఆనందాన్ని ఇస్తున్నాయి. Sukha means no happiness. అందుకే సుఖం అంటే సంతోషం. God says that Sukham, super happy. పదవి ఉన్నాడంటే భగవద్గీత చదివిన వాడికి సుఖం కాదు, సుసుఖం. సుసుఖం అంటే అర్థం ఏంటంటే అత్యంత సుఖం అని చెప్పారు. Praktam avivayam. This knowledge will never perish. It was there, it is there, it will be there, never perish. ఎక్కువ విషయం ఏంటంటే ఇది ఎప్పటికీ కూడా ఈ జ్ఞానం నశించలేదు. ఇది అవ్యయం. అవ్యయం అంటే అది ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ముందు కూడా ఉండబోతుంది. అంటే శాశ్వతమైనది భగవద్గీత జ్ఞానం చెప్పడానికి భగవద్ అవ్యయం అని చెప్పారు. The last is Vairagya, renunciation. Lord is shown, you are in Vrindavan. It's a very now. You walk out from Vrindavan. Does not attach to anything. తర్వాత భగవంతుడికి విభూతులు ఐశ్వర్యాన్ని చెప్పుకుంటూ వచ్చారు. జ్ఞానం అయిపోయింది, జ్ఞానంతో వైరాగ్యం. వైరాగ్యం వైరాగ్యం భగవంతుడికి వైరాగ్యం ఎంత గొప్పది. ఆ బృందావనంలో ఎంత చక్కటి వాతావరణం ఉన్నాడు కృష్ణుడు. చిన్న వయసు 11 వయసులో అంత చక్కటి వాతావరణాన్ని, అంత ప్రేమమైన వాతావరణాన్ని సునాయాసంగా వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు ఆయన వైరాగ్యం. He is not attached to anything.
At the same time, he loves everything. He loves everybody. భగవంతుడు దేనికి కూడా మనం పెట్టుకోడు, కానీ భగవంతుడి జీవకోటి అంతా కూడా అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటాడు. Lord's God is actually సమగ్రస్య వీరస్య జ్ఞాన వైరాగ్యశైవ తన్నంబాగం విధించిన ఈశ్వరస్ భగవాన్. అంటే ఏంటి? భగవంతుడు అంటే షణ్ణ భగ ఇది. షణ్ణ అంటే ఈ 6 ఐశ్వర్యాలు, షడైశ్వర్యాలు ఎవరైతే సంపూర్ణంగా కలిగి ఉన్నారో, సమగ్రంగా కలిగి ఉన్నారో ఆ వ్యక్తిని షణ్ణ భగ ఇది అతను భగవంతుడు అని చెప్పి అంటారు. So we have to discuss about law, read Bhagavad Gita, make our life very successful. ఎందుకంటే ఏదైనా మనం భగవంతుడు చర్చించాలి, భగవద్గీత చదవాలి. ఆ భగవద్గీత చదవడం ద్వారా మన జీవితాన్ని మనము విజయవంతం చేసుకోవాలి. Bhagavad Gita is all sutras, it's all formulas given by Krishna. భగవద్గీత అంటే సూత్రాలు. అవన్నీ ఏంటంటే భగవంతుడు కృష్ణుడు మనకి ఇచ్చిన చక్కటి సూత్రాలు. How many are going to be happy? ఎంతమంది సంతోషంగా ఉండాలనుకుంటున్నారు? అందరూ. How many are going to be happy eternally always? శాశ్వతంగా ఎప్పటికీ సంతోషంగా ఆనందంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? Lord has given a formula. I'm just giving an example. He's given a formula in Bhagavad Gita how to be happy. ఎందుకంటే అలా అడిగేటప్పుడు ఆ సంతోషంలో ఎలా ఉండాలని దానికి భగవంతుడు సూత్రం చెప్పాడు. ఆ సూత్రాన్ని మనం తెలుసుకోబోతాం. బోధయంత పరస్పరం ప్రకృతస్థ మామిత్యం పుష్టిచారం. You sit down, discuss about me. This kata, Hari kata. Nityam, not once in a way, constantly. The Brahmanas pushyantichara, ramatichara, pushyantichara. If it's totally satisfied in your life, ramatichara, you will be always happy. భగవంతుడు చెప్పినట్టు ఇలా జరగాలంటే బోధయంత పరుస్తారు. భక్తులందరూ కూడా చక్కగా ఒకరు కూర్చొని ఒకరికొకరు భగవంతుడి గురించి చర్చించుకోవాలి. ఎప్పుడు నిత్యం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా అలా భగవంతుడిని చర్చించుకుంటే ఏమవుతుంది? కళ్యాణ తత్సమ నిత్యం పుష్యంతి రమంతి. పుష్యంతి భగవంతుడి గురించి అలా చర్చించడం వల్ల ఆ భక్తులకు ఎంతో గొప్ప సంతృప్తి లభిస్తుంది. రమంతి చాలా గొప్ప ఆనందం లభిస్తుంది. Yes, I'm content from your life. Okay. చూడండి, భగవంతుడి గురించి భక్తులు చక్కగా కూర్చొని మనస్ఫూర్తిగా చర్చించుకోవడం వల్ల సంతృప్తి, సంతోషం ఈ రెండు కూడా భక్తుల జీవితాల్లో చక్కగా ఇవ్వబడతాయి. You don't listen to me. Maybe what says? Matyanta Sarvadurgami. This word is Durgami with lot of problems for it. వినకపోతే భగవంతుడి ప్రదేశాలు మనం వినకపోతే వినడానికి కూడా మళ్ళీ భగవంతుడు చెప్తున్నాడు. Matyanta Sarvadurgami, Tat Prasadam Sarvashati, Atachaktam Ahankaram, Na Vinashati, Chotasi Vinashati. So, yes, whatever I told in Bhagavad Gita, if you listen and follow it, all your troubles will go away. శ్రీరాముడు నేను ఏదైతే భగవద్గీత చెప్పారో అవన్నీ కూడా మీరు విని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. We find that we face different types of problems and we will even again. రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. మనం రకరకాలైనటువంటి సమస్యలు మనం ఎప్పుడు కూడా సఫలీకూడదు. If you don't listen to them, you will be lost. అందుకే భగవంతుడు ఉన్న మాట వినకపోతే నువ్వు నష్టపోతావు. Bhagavad Gita expansion is Srimad Bhagavatam. భగవద్గీత విస్తరణ రూపమే శ్రీమద్ భాగవతం. Just like we heard our devotees, not only Abhishekam, we saw the devotees chanting and dancing. ఇక్కడ మన భగవంతుడి గారి చక్కగా అభిషేకం చూసాం, ఎంతో గమనిక జరిగింది, మొత్తం భక్తులు సంగీతం చేసి చూసాం. We saw him singing so nicely. భక్తులంతా కూడా ఎంతో చక్కగా పాడి మనం చూసాం. And we saw Vidya singing so nicely. వీరభద్రుడు చాలా చక్కగా కీర్తన చేశారు, మనం చక్కగా విన్నాం. Nama Sankirtana says, Sarva Pāpapunāsanam, Mukṣamadas, Namami Hariparam. Nama Sankirtana. Conclusion of Srimad Bhagavatam is Nama Sankirtana. ఎందుకంటే శ్రీమద్ భాగవతం యొక్క సారాంశమే ముగింపే నామ సంకీర్తన. Bhagavatam is composed of 18,000 verses. Last verse is Nama Sankirtana Yasya, Sarva Pāpapunāsanam. By chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare Rama, Rama Rama, Hare, all the troubles will go. ఎందుకంటే నామ సంకీర్తన ఎప్పుడైతే భక్తులకు నామ సంకీర్తన మనం చేస్తామో, భగవంతుని నామాన్ని ఎప్పుడైతే మనం జపం చేస్తామో, సంకీర్తన చేస్తామో,
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. Morning watching Abhishekam, next thing is hearing. Hearing about love. ఎందుకంటే అభిషేకం చూడాలంటే వ్యక్తి అయితే ఆ భగవంతుని వెలుగు గురించి సేవ చేయడం అంటే ఇంకొక వ్యక్తి. Hearing is very, very important. Hearing and seeing the Lord is very powerful. అందుకని భగవంతుని గురించి శ్రవణం చేయడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే శ్రవణం చేస్తూ భగవంతుని కనుక చూసేవంటే భగవంతుని అభిషేకాలు జరిపించేవంటే అది చాలా శక్తి ఉంటుంది. Namami Haripranam. What about to summarize? One is chanting the Lord's name. Second thing is offering obeisances to the Lord. అందుకని మొట్టమొదటి భగవంతుని నామాన్ని మనం చక్కగా జపం చేయడం అనేది సంకేతం చేయడం అనేది. రెండవది భగవంతునికి ప్రణామం అర్పించడం అనేది. By chanting Hare Krishna Hare Sankirtana, all the papas, sins are gone, that will not suffer. అంటే హరికృష్ణ మాత్రం మనం జపం చేయడం ఏమిటి అన్ని పాపాలు కలిగిపోయాయి. ఎందుకంటే మనం భగవంతుని నామాన్ని తెలిసాం కాబట్టి అన్ని రకాల పాపాలు కూడా తొలగిపోయాయి. By offering obeisances, future problems are averted. భగవంతుని ప్రణామం చేయడం ఏంటంటే భవిష్యత్తులో రాబోయే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దూరమైపోతాయి. Past problems are not affected, future is no problem. చూడండి ఇక్కడ గతంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయాయి, భవిష్యత్తులో రాబోయే సమస్యలు ఏమి ప్రభావితం చేయాలి. So simple. Very simple. Something that read and practice. చాలా సరళం కదా. ఇంత సరళమైన కూడా నువ్వు చేయాల్సి ఉంది. అదేంటే చదవాలి, అధ్యయనం చేయాలి, ఆచరించాలి. And Bible says, Yogasya Ajanato, poor people in Kaliuga, they don't know this. ఇంకా భాగంలో చెప్పినట్టు మనకి నిజంగా కలిగిన ఎవరైతే అజ్ఞానం ఉంటారో వాళ్ళకి హీరులైనటువంటి విషయం తెలియదు. Yogasya Ajanato, which separates Saputsantraha, because people don't know the small magic, the small trick, how to be happy, how to get out of suffering. Dharani also, Vyasa Maharshi, because separates Saputsantraha is scripted Srimad Bhagavatam. ఎట్లా కల్పించి బయటపడాలి, ఎట్లా జీవితంలో సంతోషంగా దాని గురించి ఎవరు ఏ జీవి కానీ దీని గురించి ఏ విధంగా ఆలోచించగలరు. కానీ ముఖ్యంగా ఆలోచించాల్సింది చక్రీయ సాధన సంప్రదాయం ఎందుకు చెప్పారంటే వ్యాసుడు ఎందుకు ఈ భగవంతుని రచించాడు అనే దానికి కారణం చెప్తున్నారు. Moment you read this Bhagavatam, study Bhagavatam, hear Bhagavatam, what happens? ఎప్పుడైతే మన భాగవతాన్ని చక్కగా అధ్యయనం చేస్తామో, ఆచరిస్తామో, వింటామో ఏమవుతుంది? Yashyamai Suryamanaya, Krishne Paramapuruše. Bhakti Utpadati Pumsa, Shoka Moha Maya Apaha. The moment you hear Srimad Bhagavatam, it's all about Krishna. The moment this bhakti develops in the heart. The moment the bhakti develops in the heart, Shoka, lamentation, Moha, illusion, Bhaya, Apaha. Everything is burnt to ashes. కృష్ణ పరమ పురుష భక్తి ఉత్పత్తి పుంసం శోక మోహ భయ పరమపురుషుడైన శ్రీకృష్ణుడి గురించి మనం ఎప్పుడైతే చక్కగా శ్రవణం చేస్తామో హృదయంలో భక్తి అనేది ఉత్పన్నమవుతుంది. తద్వారా హృదయంలో ఉన్నటువంటి శోకము మోహం భయం పూర్తిగా కలిగిపోతుంది. అపారం అంటే మొత్తం కూడా కాలిపోయింది. Systematically practicing Vishnu Bhakti, Krishna Bhakti. Ramayana Purite, Vishnu Bhakti Mutahatmanam, Padma Purana. It says, when you systematically practice Bhakti Yoga, all the problems will be fixed. ఎందుకంటే మన పద్మపురాణం చెప్తుంది ఈ క్రమ పద్ధతిలో ఎప్పుడైతే మనం భక్తియోగం ఆచరిస్తాం రమణీయో ప్రళీయత విష్ణు భక్తి వ్రతాత్మ ఎప్పుడైతే మనం మొదటి క్రమ పద్ధతిలో చక్కగా భగవద్గీతను ఆచరిస్తాము క్రమేపీ అభివృద్ధి జరిగి ఉంటుంది. The power of Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. is immeasurable. హరే కృష్ణ మహాత్మ ఏదైతే ఉంది కదా హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ శక్తి ఊహింప సఖ్యంగా. So one of our Acharya, Virendra Siddhananda Prabhu, very great devotee of Lord Krishna, from Odisha, was in the city one happened, one elephant came there and became very wild and attacking everyone. ఇది మంచి ఉదాహరణ.
ఒడిస్సాలో ఒక గొప్ప వైష్ణవ ఆచార్య వ్యక్తులు ప్రసిద్ధంగా ఒకసారి ఏమిటంటే ఆ ఒడిస్సా రాష్ట్రంలో మరొకటి వచ్చింది. ఒడిస్సా దాడి చేసింది. attacking people, creating havoc. That time Ashrama Prabhu was walking on the main road. Every time he was chanting, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare Ram, Hare Ram, Ram Ram, Hare He was walking. మరొకటి దాడి చేస్తుంది. వీధిలో ధనానగర్ మీద దాడి చేస్తుంది. ఆ సమయంలో ఇస్లాం అదే వీధిలో అట్లా వెళ్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ జపం చేసుకుంటూ ఆ దారిలో అట్లా వెళ్తున్నాడు. The people are screaming, Ashrama Prabhu, please, please, gentlemen, don't go that side, don't go that side. Elephant is there, wild elephant is there, don't go. వెంటనే అక్కడ దారిలో ఉన్నటువంటి జనాలు చెప్తున్నారు, దర్శనానికి మనకు వెళ్ళకండి, అక్కడ మరొకరికి వచ్చేసింది, అందరినీ దాడి చేస్తుంది, మీరు అక్కడ వెళ్ళకండి అన్నారు. He was chanting Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare Ram, Hare Ram, Ram Ram, Hare. He was walking, and the elephant was coming in the opposite direction. ఆయన పట్టించుకోలేదన్నమాట. కనపడుతుంది జపం చేస్తున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అలా జపం చేసుకుంటున్నాడు. ఆయన అదేమో ఎదురుగా మరొకరికి వచ్చేస్తుంది. People were screaming, they were all nervous, and the elephant came closer and closer to Ashrama Prabhu. అవతల గంటలు కొడుతున్నారు. ఎందుకంటే అంతకంత దగ్గరికి వచ్చేస్తుంది. రసకన్నప్పుడు దగ్గరికి రసకన్నప్పుడు ఏమన్నా ఎక్కువ అనుస్తున్నారు. But he was doing chanting the last name and walking towards the elephant. అదే మేము రసకన్నప్పుడు భగవంతుడైన నామం జపం చేసుకుంటే మామూలుగా నడుచుకుంటా ఏనుగులో వెళ్తున్నాడు. Elephant came very close, looked at the sun, above the head Ashrama Prabhu. దగ్గరికి వచ్చేసింది. లాంటి బ్రహ్మపై పెట్టి రసకన్నప్పుడు గట్టి కొట్టలేదు. Ashrama Prabhu gave one slap on the cheek. రసకన్నప్పుడు ఏం చేశారు? ఆ ఏనుగు దగ్గరగా వెళ్ళి చాలా చమ్మ మీద కొట్టారు. Stop it. What's wrong with you? Sit down. ఏంటి నువ్వు చేసేది? ఎప్పుడు కూర్చో. You're not an elephant, you're a spirit soul, you're a pure soul. Unless you're part of this body, you become mad. నిజంగా అనుకుంటున్నారా? పవిత్ర ఆత్మని, పవిత్రమైన జీవస్వరూపుడు, జీవుడు అవసరంగా ధర్మబద్ధులు ఏడు శరీరంలో గుర్తుపెట్టుకుంటున్నావు కానీ నువ్వు వాస్తవంగా నువ్వు జీవాత్మ స్వరూపుడు అని చెప్పాను. ఎందుకని కూర్చో చెప్తున్నాను, నువ్వు ఉన్నప్పుడు కూర్చో. The elephant sat down. ఏడు అంత మనోహరంగా ఆంతం ప్రశాంతంగా కూర్చునేసింది. There's a okay, I'm doing initiation of Diksha. Chant Hare Krishna. ఆ తర్వాత ఏమైంది? రచనలో ఏడు ప్రశాంతం కూర్చోబెట్టి తర్వాత భగవంతుని నామం దీక్ష కూడా ఇచ్చారు. Chant Hare Krishna. Everybody chant Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Ashrama Prabhu said, from today your name is Gopal. అయితే హరే కృష్ణ జపం చేయారు. ఏను వెంటనే అవ్వకుండా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే తర్వాత ఈ హరే కృష్ణ దీక్ష ఇచ్చాను. ఈ రోజు నుంచి నేను దీక్ష నామధేయం గోపాల్ అని దీక్ష. Gopal. Whenever Ashrama Prabhu is to give a Bhagavatam class, Gopal will come, sit down, hear the class and go. అసలు ఎప్పుడైతే రసగాంధ్రం బాగా ప్రవచనం చెప్పేవాళ్ళు ఆ గోపాల్ అనే నామం ఏమి చెప్పవచ్చు. గోపాల్ వచ్చి కూర్చునేసి ఆయన భాగవతాన్ని వినేసి వెళ్ళిపోయారు. In the power of the holy name of the Lord. లోపల యొక్క నామం యొక్క శక్తి అంటే గొప్పది. Very, very powerful. అత్యంత శక్తి ఉంటుంది. చాలా చాలా శక్తి ఉంటుంది. Now, Sukadeva said, Namami Hari Kalam. About the Bhagavatam says, Kalam Doshe Vijayarani Asteka Mahaguna. And Kalida is full of dosha. అలా కూడా ఏంటంటే మనకి కలియుగంలో భాగవతం చెప్తుంది. కలియుగంలో అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. Everywhere there are mistakes. కలం దోషాలు లేదా ఎక్కడ ప్రతి చోట ఎక్కడ చూసిన తప్పుదాలు ఉంటాయి. In the house, in the cities, in the state, in the country, in the world, every problem. ఇంట్లోనే వీధిలోనైనా సరే ఊళ్ళోనైనా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అవన్నీ ఉంటాయి, లోకాలు ఉంటాయి. Kalam Doshe Vijayarani. Every problem and mistakes, but one Astiyoko Mahaguna. One good quality is there in the Kaliyuga. కలియుగంలో ఎక్కడ చూసినా దోషాలు ఉంటాయి, ఎక్కడ చూసినా లోపాలు ఉంటాయి.
కానీ అతను కలిగిన ఒకే ఒక మహా మంచి కూడా ఉంది. కీర్తనాదేవ కృష్ణస్య. అదేంటంటే కీర్తనాదేవ కృష్ణస్య. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరబ్రజ. The moment you chant Krishna's name, Mukta Sangha Parivara, you liberate from the material world. You enter the transcendental platform. ఎప్పుడైతే కృష్ణనామాన్ని నువ్వు కీర్తిస్తావు, కృష్ణనామాన్ని ఎప్పుడైతే జపం చేస్తావు, అప్పుడేమవుతుంది, నువ్వు ముక్తి చెందుతావు. భౌతికమైనటువంటి వాతావరణం నుంచి నువ్వు విముక్తి చెందుతావు. You will be here in the material world, how we are liberated, Jivan Mukta. కానీ భౌతిక ప్రపంచంలో ఉన్నావు. ఇంకా భౌతిక ప్రపంచంలో ఉండగానే భౌతిక ప్రపంచం యొక్క ప్రభావం నుంచి నువ్వు విముక్తి చెంది ఉంటావు. అంటే నువ్వు జీవించగానే ముక్తులు పోయావు అని చెప్పారు. కానీ జీవన్ ముక్త అంట. Like a lotus leaf. Lotus leaf is in the muddy water, but only it has nothing touches. అనేది ఎలా అంటే పద్మపత్రం ఉంటాయి కదా, తామరాకు. తామరాకు ఉన్నది ఇక్కడే ఆ బయటలో ఉన్నది, కానీ అడ్డపడదు. So they are ready. So rather, be detached. Like Padma Ivamaka. What Krishna says, it is very knowledge, it is like a lotus leaf. Though in this little world, you are not attached. భౌతిక ప్రపంచం ఉన్నది కూడా దీని చేత ప్రభావితం కాకుండా తామరాకు నీటి చేత అడ్డపడినట్లుగా మీ భౌతిక ప్రపంచంలో ఉన్న భౌతిక ప్రపంచం ప్రభావానికి లోను కాకుండా మీ ఆధ్యాత్మిక జగత్ All the activities nicely, but detached. నువ్వు చేసే కార్యక్రమం అన్ని కూడా చాలా చక్కగా చెయ్యి, కానీ వైరాగ్యం. This chant once Hare Krishna. హరే కృష్ణ Hare Krishna. హరే కృష్ణ Krishna Krishna. కృష్ణ కృష్ణ Hare Hare. హరే హరే Hare Rama. హరే రామ Hare Rama. హరే రామ Rama Rama. రామ రామ Hare Hare. హరే హరే. So thank you so much for your patience, sitting very quietly and listening and participating in Abhishekam Dharma. చాలా చాలా చక్కగా ఇంత సుదీర్ఘ సమయం మీరు సహనంగా కూర్చొని అభిషేకాన్ని చక్కగా ప్రకటిస్తారు. హారతిని చూసి మీరు విరమించవచ్చు. అందరికీ చాలా చాలా